నేను వెళ్ళి ప్రెగ్నెంట్ వెతకాలి. నో అభి, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు పబ్లిక్ మధ్యలోకి వెళ్తే ఇట్స్ నాట్ సేఫ్. నేను వెళ్తాను, డోంట్ వరీ. నేను ప్రెగ్నెంట్ అవుతుంది తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, ఓకే? ప్లీజ్. నేను తన ఫోటో చూపించి అందరిని అడుగుతాను, ఓకే? నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. నేను తొందరగా వెళ్తాను, తొందరగా వస్తాను, ఓకే? ఇక్కడే ఉండు. ప్రజ్ఞ వచ్చేసింది, నా ప్రజ్ఞ తిరిగి వచ్చేసింది. టికెట్ ప్లీజ్. ఇదిగో. ఎప్పుడు ఊహించలేదు అభి కాన్సర్ట్ కి టికెట్ తీసుకుని వెళ్లాల్సి వస్తుందని. ఎప్పుడైనా ఊహించామా అన్నయ్య మనల్ని మెడ పట్టుకుని ఇంట్లోంచి బయటికి గంటేస్తాడని? నో. సో అప్పుడు అది ఊహించలేదు కాబట్టి దీని గురించి కూడా ఆలోచించేద్దాం. కానీ నువ్వు ఇంతకు మించి చెడు జరగకుండా ఉండడం గురించి ఆలోచించు. నువ్వు ఇలా ఎందుకంటున్నావు? ఎందుకంటే ఒకవేళ ఆ మున్ని అన్న దగ్గరికి వెళ్ళిందనుకో, ఇక ఈ రోజు జరిగిన సంగతులే ఇంతకన్నా చెడ్డ రోజులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అన్నట్టు ఈసారి క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉంది కదా, మనం మున్నిని ఎలా వెతుకుతాం? నీకు మైండ్ పూర్తిగా చెడిపోయింది తను. అది నిజంగా ఏవి చిన్నపిల్ల కాదు, థర్డ్ చెట్లాగా పెరిగిన అమ్మాయి. అండ్ యు నో వాట్, మనం ఎక్కువగా బ్రెయిన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది డిఫరెంట్ బట్టలు కట్టుకుంది కదా, వాటి ఆధారంగానే తన్ని వెతకచ్చు. ఓకే, ఇప్పుడు ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. ఒక పని చేద్దాం, నేను రైట్కి వెళ్తాను, నువ్వు లెఫ్ట్కి వెళ్ళు. తొందరగా తన్ని వెతికి పట్టుకోవచ్చు. ఓకే, నేను లెఫ్ట్లో వెళ్తాను, నువ్వు రైట్లో వెళ్తావు. నువ్వు లిసన్, నీకు అది కనిపించిన వెంటనే నువ్వు నాకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయి, ఓకే? ఓకే, టైం వేస్ట్ చేయొద్దు. ఏం చేయాలి? ఫోన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, వెళ్ళు. ఓకే, గుడ్ లక్. అరే తప్పుకోండి, ముందుకెళ్ళనియండి. తప్పుకోండి. అరే తప్పుకోండి, ముందుకెళ్ళనియండి. ఏటి సాతున్నారు, తప్పుకోండి. ఈ పిచ్చోళ్ళు ఇలా చెప్తే ఎనరు. నేను షార్ట్ కట్ లో వెళ్లాల్సిందే. చూడు, నువ్వు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? సార్ చూసే ఉంటాను, కానీ గుర్తు రావటం లేదు. కొంచెం జాగ్రత్తగా చూడు. తను నీకు ఎక్కడైనా కనిపించిందంటే తన్ని వెంటనే బ్యాక్ స్టేజ్ దగ్గరికి తీసుకుని రా. నువ్వు ప్రవీణ్ మీకోసం అక్కడ వెయిట్ చేస్తున్నాడని చెప్పు, ఓకే? ఓకే సార్. అండ్ లిజన్, బయట గార్డ్స్తో కూడా చెప్పు ఈ కాన్సర్ట్ పూర్తయ్యే వరకు ఎవరిని బయటికి వెళ్ళనివ్వకూడదని. ఒకవేళ ఎవరైనా బయటికి వెళ్ళాలనుకుంటే నువ్వు వచ్చి నాకు చెప్పు, నేను వాళ్ళని చూసిన తర్వాత బయటికి పంపిస్తాను. ఈ అమ్మాయి దొరకడం నాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలాంటి పొరపాటు జరగడానికి వీలేదు. ఓకే సార్, నాకు అర్థమైంది. మనసు ఒప్పుకోవడం లేదు, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసేంత వరకు నాకు నమ్మకం కుదరదు. ఎక్కడున్నావు వదినా నువ్వు? ఎవరు? సూర్పణక, నేను అనుకున్న దానికంటే నువ్వు 2 అడుగుల ముందే ఇక్కడికి వచ్చేసావు. ఏమంటున్నావో నాకు వినిపించడం లేదు. కానీ నీ ఆలోచన కంటే నా ఆలోచన 2 అడుగుల ముందే ఉంది. నేను అభిషేక్కి మొత్తం చెప్పేస్తాను. నువ్వేం చెప్తున్నావో నాకు వినిపించడం లేదు. చూడు, నువ్వు ఇట్రా రా. ఇప్పుడు చెప్పు, ఏంటో చెప్తున్నావు, అక్కడ వినిపించలేదు నాకు. ఇప్పుడు నువ్వే ఆలోచించు ఏం చేయడానికి వచ్చాను అని. ఆల్రెడీ నాకు తెలుసు నువ్వు ఇక్కడికి ఏం చేయడానికి వచ్చావు. తెలిస్తే మరి ఎందుకు అడుగుతున్నావు? నేను వెళ్ళి అభిషేక్ అంతా చెప్పేస్తాను. అతని సెల్లెలు గర్ల్ ఫ్రెండ్ కలిసి ఏం ప్లానింగ్ చేస్తున్నారు అని. బాబాయ్, ఈ తెల్లతోలనక ఎంత నల్లని మనసుందో దాని గురించి ఆయనకి చెప్పాల్సిందే కదా. నువ్వు అలా చేయటానికి వీల్లేదు. నేనేం చెయ్యాలో నిన్ను అడగడం లేదు. నీకు చెప్తున్నానంతే, ఆపగలిగితే ఆపుకో. నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. భయపడ్డావా? అప్పుడు మా ఇంటికి వచ్చి నన్ను కొనాలనుకున్నావు కదా, అప్పుడు భయమే లేదా? అభి గురించి నాకు తెలిసినప్పుడు అతనికి చెప్పకుండా ఎలాగుంటాను? మీ ఇద్దరి పాపాల పుట్ట నిండిపోయింది. ఇంకా నా కళ్ళ ముందు తప్పు జరిగితే నేను అస్సలు సహించలేను. నేనెళ్ళి అభిషేక్ మొత్తం అంతా చెప్తాను. మీరిద్దరూ ఏం ప్లానింగ్ చేస్తున్నారు. చూడు, నేను నీకు ఆఖరిసారి చెప్తున్నాను, నువ్వు వెళ్ళొద్దు. నేనెందుకు వెళ్ళొద్దు? అలా చూడు, కారు ఎగురుతుంది. ఎక్కడ? మతిగాని పోయిందా ఎట్టి? కారు ఎగురుతుందా? నువ్వు విశ్రాంతి తీసుకొని నేను వెళ్ళి పని పూర్తి చేస్తాను, సరేనా? ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. అభి గారిని పిలవండి, లేదంటే చెప్పులు బూట్లు విసరటం స్టార్ట్ చేస్తాను. 2 minutes మేనేజ్ చేయి, నేను వెళ్ళి చూస్తాను. ఓకే సార్. ప్రజ్ఞ వచ్చేసింది.
నేను ఎలా అనుకున్నానో అలాగే జరిగింది. తను సరిగ్గా తన పుట్టినరోజు నాడే నా కాన్సర్ట్కి వచ్చింది. నేను పాట పాడాను, దాంతో తను నా గొంతు విని వచ్చేసింది. తను నా ఎదురుగానే ఉంది, నన్ను చూస్తుంది. ఓ గాడ్, నేను తన్ని కలవాలి. తను ఇక్కడే ఉంది. మీరు వెళ్ళి లాబీలో చెక్ చేయండి. అభి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ పబ్లిక్ పిచ్చోళ్ళు అయిపోతున్నారు. మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలుస్తున్నారు. స్టేజ్ మీదకి పదండి. అండ్ వాట్ ఐ డూ హియర్? అభి, లెట్స్ గో. అభి, మీరు నేను చెప్పేది వింటున్నారు? అక్కడ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. పబ్లిక్ చెప్పులు బుట్లు వేస్తున్నారు, స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు పిచ్చోళ్ళగా. చూడు, కాలింగ్ యువర్ నేమ్. ప్లీజ్ ప్లీజ్ రండి. అభి, లిసన్, ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ. నా ప్రజ్ఞ తిరిగి నా దగ్గరకు వచ్చేసింది మై ఫ్రెండ్. షీఈస్ బ్యాక్. నేను తన్ని కలవాలి, తనతో మాట్లాడాలి. ఐ వాంట్ టు మీట్ హర్. అభి, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆల్ ఐ నో, క్రౌడ్ ఈస్ గెటింగ్ మ్యాడ్. దే ఆర్ కాలింగ్ యువర్ నేమ్. ఈ టైమ్ లో స్టేజ్ మీద ఉండాలి. అభి, ఇక్కడ కాదు. అభి, నా మాట విను. ఇట్స్ నాట్ గుడ్. ప్లీజ్ మీరు వెంటనే స్టేజ్ మీద కంటే లెట్స్ గో, లెట్స్ గో. పదండి అభి. మీరు నా మాట వినండి. ఎప్పుడు మీరే చెప్తుంటారు షో మస్ట్ గో ఆన్ అని. ఈ రోజు మీరే ఆ షో మధ్యలో వదిలేసి వచ్చేసారు. ఇట్స్ నాట్ గుడ్. ప్లీజ్ అభి, ప్లీజ్. Of course it's not good. The show must go on. Come on, లెట్స్ bro. గో. రైట్ ప్లేస్కి వచ్చాం. కాన్సర్ట్ నడుస్తుంది, అందరు లోపల ఉన్నారు. మనం మన పని మొదలు పెడదాం బ్రదర్. బాబీ, నువ్వు వింటున్నావా? బాబే, అన్నిటికంటే ముందు మనం వెనక తలుపుల్ని మూసివేయాలి. ఆ తర్వాత మనం లోపలికి వెళ్ళాలి. కానీ జాగ్రత్తగా, కేర్ఫుల్గా. నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపల తలుపులని మూసేసి ఏం వస్తాను. చేయాలో తెలుసుకో. నాకు అన్నీ తెలుసు. ప్రజ్ఞ ఇక్కడ ఎక్కడా కనిపించట్లేదు. కానీ అభి తను ఇక్కడే ఎక్కడో ఆడియన్స్లో కనిపించిందని చెప్పాడు. అరే తప్పుకో, చెవిలో జోరీగులాగా ఊరికే గోల చేస్తున్నారు. ఊరికే అలా కదలదు, నాకేం కనిపించడం లేదు. వదిన, మీరు బతికే ఉన్నారా? మొత్తానికి మీరు తిరిగి వచ్చారు. అభి చెప్పింది నిజమే. వాడి ప్రేమ బతికుండగా మీరెలా చనిపోతారు? వాడి నమ్మకం గెలిచింది. వాడి ప్రేమ మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చింది. వదిన వెళ్ళింది. వదిన బయటికి వెళ్తుంది. వదినా, వదినా. అంతా సెట్ అయిపోయింది. నేను వెనక వైపు తలుపులన్నీ మూసేశాను. ఇప్పుడు ఎవ్వరు బయటికి వెళ్ళలేరు. మరి ఆ మెయిన్ డోర్, దాని సంగతి ఏంటి? దాన్ని మనం లోపలికి వెళ్ళిన తర్వాత లాక్ చేద్దాం. ఓకే, అప్పుడు లోపల నుంచి ఎవరు బయటికి వెళ్ళారు. కానీ జాగ్రత్తగా. ఇంతకీ నువ్వు సరిగ్గా చెక్ చేసుకున్నావు బ్రో? ఈ హ్యూమన్ బాంబ్ సరిగ్గా ఉందో లేదో. లోపలికి వెళ్ళాక ఎలాంటి పొరపాటు జరగకూడదు. ఇక్కడి నుంచి తొందరగా వెళ్దాం, పదరా. సమ్మి, ఏం పొరపాటు జరగదుగా? నువ్వు భయపడుతున్నావా ఏంటి? బాస్ మనకేం చెప్పాడు? మన ఆశయం అన్నిటికంటే ఉత్తమమైంది. అరే బ్రో, మనం చాలా లక్కీ. బాస్ మనల్ని ఈ పని కోసం సెలెక్ట్ చేశాడు. ఈ రోజు వీళ్ళందరినీ మనం ఇక్కడే చంపేసి ఈ ప్రపంచానికి మన ఉనికిని చాటు చెప్దాం. మనందరం కూడా ఈ పని కోసమే పుట్టాం బ్రదర్. ఈ రోజు మనం చచ్చిపోతే రేపు మన లాంటి వాళ్ళు ఎంతో మంది పుడతారు. అర్థమైందా? కమాన్ మై బ్రదర్, కమాన్. మనం మన పని పూర్తి చేద్దాం. సెక్యూరిటీ, నువ్వు ఎల్లో డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఎవరైనా ఇటువైపుగా వెళ్ళడం చూసావా? సార్, చాలా మంది అమ్మాయిలు చూశాను. కొంతమంది అమ్మాయిలు అటు వెళ్ళారు. ఓకే, థ్యాంక్ యూ. సారీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, మీ బ్యాగ్ చెక్ చేయాలి. చూస్తున్నావేంటి? ఒక్కొక్కరిని కలిపి అందరిని చంపేయాలి. పద ఇక్కడి నుంచి.
ఇప్పుడు బయట నుంచి ఎవరు లోపలికి రాలేరు, లోపల నుంచి ఎవరు బయటికి రాలేరు. అందరూ ఒకేసారి ఒక్క బ్లాస్టింగ్లో చస్తారు. నువ్వు నా సిగ్నల్ కోసం వెయిట్ చేయి. నేను సిగ్నల్ ఇచ్చిన వెంటనే జస్ట్ గో ఫర్ ఇట్. అర్థమైందా? అర్థమైందా లేదా? అర్థమైంది. సరే అయితే పద. పద. తను నువ్వు ఇక్కడున్నావా? తను ముని కనిపించిందా? ఎక్కడుంది? తను కనిపించింది నాకు. అప్పుడు నేను తనతో చెప్పాను కూడా తను అలా చేయడం కరెక్ట్ కాదని. అప్పుడు తను నాతో నువ్వు ఆపగలిగితే ఆపు చూద్దాం అనంది. నేను ఆపడానికి ట్రై చేశాను. అప్పుడు నా మెడ వెరుకు కొట్టేసింది. నాతో ఏమందంటే అక్కడ కారు ఎగురుతుంది చూడు అని. నేను చూశాను. అప్పుడు నా మెడ వెరుకు కొట్టి పారిపోయింది. వాట్? నువ్వు ఇప్పుడు నీ పిచ్చి పనుల గురించి ఏడుస్తూ ఉండు. అది అక్కడికి వెళ్ళి అన్నయ్యకి మొత్తం చెప్పేస్తుంది. నీకు మీ అన్నయ్య గురించి పట్టింది ఆలియా? ఇది ఇక్కడ నా మెడ వెరుకు కొట్టింది. నేను చచ్చిపోయి ఉంటాను. అప్పుడు అప్పుడు నువ్వు ఇక్కడే నిలబడి ఏడుస్తూ ఉంటూ ముందు నాకు విషయం చెప్పు. అది ఎటువైపు వెళ్ళింది? అటువైపు. అటువైపు. అటువైపా? Damn it. వావ్, వాట్ షాట్ కరణ్. రియల్లీ ఏదో మ్యాటర్ ఉందిరా నీలో. అమీర్ అంటే నువ్వు టెండూల్కర్ అవ్వలేవు కానీ బికాస్ హీఈస్ గాడ్ ఆఫ్ క్రికెట్. బట్ నువ్వు కోహ్లీలా అవ్వగలవు. హే వాట్సాప్. యా బిజీ యార్. ఐ మిస్ యు టూ. ఓకే లిజన్, వీఆర్ మీటింగ్ ఫర్ షూర్. యా పక్కా, ఐ ప్రామిస్. And I promise that today's dinner will become best ever. Yeah. I'll see you soon, okay? Bye. Take care. Guys, you carry on. I'm coming. Listen. నువ్వు రావడం మంచిదైంది. I have a date tonight. I'm going. Hey, listen. వాట్ ఏంటి? నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అంటే నేను ఫస్ట్ టైం డేట్కి వెళ్తున్నట్టు. నువ్వు వెళ్తున్నందుకు కాదు, కాన్సర్ట్ వదిలేసి వెళ్తున్నందుకు సర్ప్రైజ్ అవుతున్నాను. యూ కాంట్ లీవ్ లైక్ దట్, ఓకే? యూ నో లాస్ట్ వే బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు అబ్బి పర్ఫార్మెన్స్ కంప్లీట్ అవ్వగానే యూ హ్యావ్ టు గో విత్ ద స్టేజ్. యు మీన్ నేను అభి పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలా? నాట్ ఎ ఛాన్స్. కరణ్, అభి నీకన్నా పెద్ద స్టార్. డోంట్ ఫర్గెట్ దట్. తను నేను స్టేజ్ ఫియర్ నుండి కాపాడాడు. అయితే కాపాడితే ఏంటి? ఘనకార్యం చేశాడా? నువ్వు చూస్తూ ఉండన్నయ్య. ఒకరోజు నేను కూడా అతన్ని కాపాడతాను. నీకు ప్రూవ్ చేస్తాను నేను అతనికంటే పెద్ద స్టార్ నని. యు జస్ట్ వాచ్ ఇట్. నువ్వు నా ముద్దులు తమ్ముడురా. నువ్వు నాకేమీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అండర్స్టాండ్? నాకు తెలిసి నువ్వు ఒకనాటికి చాలా పెద్ద స్టార్ అవుతావని. మరి ఈ మాట ముందే చెప్పుండొచ్చుగా. ఐ మీన్ హక్ చేసుకోవడానికి సాకు కావాలి నీకు? సరే, నీకు అంత ఇబ్బందిగా ఉంటే నేను వెనక్కి వెళ్ళిపోతానులే. నువ్వు ఒక పని చేయి, ఇలాగే ఉండు. హాయిగా ఉంటుంది. మరి హాయిగా ఉన్నప్పుడు చెప్పొచ్చుగా, బ్రదర్ ఐ నీడ్ యూ హగ్ అని. ఏంటి చెప్పడానికి నామోషిగా ఉందా? నేను చిన్నవాణ్ణి. బట్ యు నో, నువ్వు ఇలా హక్ చేసుకున్నప్పుడల్లా అన్నయ్యని మించిన ఆత్మీయత కనిపిస్తుంది. అందుకని పెద్దవాడిని అవ్వాలనిపించట్లేదన్నయ్య. నువ్వెప్పుడు నన్ను ఇలాగే ప్యాంపర్ చేస్తూ ఉండాలి. ఆహా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. ఏం చేస్తున్నావు అన్నయ్య? నేను డేట్కి వెళ్ళాలి ఇప్పుడు. అయితే ఏమైంది? స్పాయిల్ మై హెయిర్ స్టైల్ అన్నయ్య. నీ జుట్టు ఎలా ఉన్నా సరే నువ్వు నా స్టార్ వేరా. పద పద పద. అరే పద. ప్రజ్ఞా!
ట్యాంక్ గాడ్ అభి ప్రజ్ఞావతిని పిలుస్తున్నాడు. అంటే దీని అర్థం ప్రజ్ఞావతిని అభికి కనిపించింది. నేను వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళిద్దరు కలుసుకోవడం నేను ఎలా మిస్ అవుతాను? అరే చెయ్యదులు చెయ్యదులమన్నానా? మేము ఇక్కడికి మిమ్మల్ని చంపడానికే వచ్చాము. మీరందరూ చచ్చిపోతారు. జస్ట్ ఒక్క బటన్ నొక్కడమే ఆలస్యం. ఓన్లీ వన్. ఆ తర్వాత మీరందరూ చచ్చిపోతారు. మొత్తం అందరూ. బ్యాకప్. అందరూ వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళిపోండి. వెనక్కి వెళ్ళు. మీలో ఎవరు హీరోలాగా ఓవర్ యాక్షన్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఎవరైనా అరిచినా గోల చేసినా నా చేతుల్లో చస్తారు. మీరింకా కాసేపు ప్రాణాలతో ఉండాలంటే కనుక సైలెంట్గా అలాగే నిలబడి ఉండండి. నిలబడి ఉన్న చోటే. అర్థమైందా? నడు. వెనక్కి వెళ్ళు. వెనక్కి వెళ్ళు. ఎవరికైనా పారిపోవాలనుందా? ఎవరైనా ఉన్నారా? నేను వెనక వైపు ఉన్న తలుపులన్నీ మూసేశాను. ఇప్పుడు ఎవరు కూడా లోపల నుంచి బయటికి వెళ్ళలేరు, బయట నుంచి లోపలికి రాలేరు. ఈరోజు మీరందరూ ఒక్కొక్కరు వరుసగా చస్తారు. అర్థమైందా? ఒక్కొక్కరు అందరూ చస్తారు. She's so hot. You spoiled my hairstyle, bro. Come on. కరణ్, ఇప్పటికైనా ఎవరో ఒక అమ్మాయిని సీరియస్ గా లవ్ చేయరా? ఒకరి కోసం సీరియస్ అయ్యానంటే మిగతా వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఇట్స్ నైస్. రిషబ్ సార్, అక్కడ అది. రవి ప్లీజ్ రిలాక్స్ బ్రో. ఇప్పుడు నాకేమీ చెప్పొద్దు. షో మంచిగా నడుస్తుంది కదా, నడవ నీవు. ఓకే, గో అండ్ ఎంజాయ్. చాలా పెద్ద ప్రాబ్లం. షో గురించి కాదు, మనందరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మనందరం చావబోతున్నాం. వాట్ ఏమైంది? ఏం జరిగింది? ఓకే రిలాక్స్. ఇప్పుడు చెప్పు. సార్, మన షోలో టెర్రరిస్టులు అటాక్ చేశారు. వాళ్ళు ఇక్కడికి బాంబ్ బ్లాస్ట్ చేయడానికి వచ్చారు.